తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మరి ఇన్ని తెలిసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా రవి. ఇప్పుడు వర్క్కి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు నచ్చట్లేదు అంటావు. నీకు వీడి అన్నిట్లో నీకు సాయి వైన్స్ ఒక్కటే దేవాలయంలా కనిపిస్తుందా? అది మీరు అనుకుంటారు, ఉమ్, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, అది మీరు అనుకుంటారు. ఉమ్, కానీ ఎందుకు తాగుతున్నాను? ఉమ్, తాగితేనే మర్చిపోవడం కాదు. ఉమ్, నేను ఎందుకు తాగుతున్నా అంటే తాగినాక నేను ఎవరికి ఏం చేస్తానో అది కాదు. ఉమ్, తాగినప్పుడు ఫలానా లేనిపోని మెమోరీస్ మళ్ళీ మనకు గుర్తుకు వస్తాయి. ఉమ్. తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు. అది నిజం. అది తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగితే అది అర్థం కాదు. తాగితే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగకపోతే నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అవి భయం వేస్తున్నాయా? మామూలు కాదమ్ము. సరే, తాగకపోతే నిన్ను భయపెట్టే జ్ఞాపకాలు ఏం చెప్పు. అది మీరు మా అన్నకు అడగాలి. నేను ఎట్లుంటాను తాగకపోతే. ఇప్పుడు తాగున్నావా? ఆల్మోస్ట్ బరాబర్. సో దీనితో పాటు ఒక బ్రదర్ వచ్చారు. రవి తను బ్రదర్గా భావిస్తారనమాట. కొన్ని కారణాలు అయితే ఆయన కెమెరా ముందుకు రావట్లేదు, బట్ ఎప్పుడు తనతో ఉంటారనమాట. మ్యాక్సిమం టైం తను చెప్తారు దాని గురించి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ నాన్న బామ్మని కల్లారా అట్లా చూడడం వల్ల అప్పటి నుంచి మొదలైన భయమేనా? ఆ భయాన్ని మర్చిపోవడానికే తాగుతున్నాడా? లేదండి, వాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను కాదు, వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాబాయ్ పిన్ని వీని వెళ్ళగొట్టారు ఇంటి నుంచి. ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ మమ్మీ డాడీ సొంత మమ్మీ డాడీ కాదు, వీళ్ళ మా నాన్నమ్మ పెంచుకున్నారు అని తీసుకొచ్చి. వీళ్ళ అమ్మ నాన్న ఆమె ఉన్నంతసేపు వీడు ఒక రాజు అనమాట వాళ్ళకి. అంటే ఇంట్లో ఇతనే ఒక మంచి అది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ వీని మనవాడు కాదని పంపించేశారు. అసలు తిన ఒరిజినల్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటా. ఉన్నారా? రియల్ మదర్ ఫాదర్ ఇప్పుడు లేరు. అంటే విలేజ్ లో ఉండే, ఇప్పుడు లేరు. ఇక్కడ తీసుకొచ్చుకుంది వీళ్ళ ముగ్గురు ఒకటేసారి ఇలా చనిపోవడం అనేది ఎందుకు? ముగ్గురు ఒకసారి చనిపోలే, వాళ్ళ డాడీ ఫస్ట్, తర్వాత ముగ్గురు కాల్చుకొని. ముగ్గురు అట్లా చనిపోయారు. ముగ్గురు కాల్చుకొని ఎలాగా? అది ఉంటాయి కదా, బ్లాక్ మ్యాజిక్ ఏదో ఉంటాయి కదా అక్కడ. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా సంపాదిస్తుండే. వీళ్ళ సారా ఏమంటున్నారంటే ఇల్లీగల్ గానే బాగా సంపాదిస్తున్నట్టే. వాళ్ళ బామ్మ చైల్డ్ అదే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఎంతో కొంత కమిషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. మరి అంటే ఆర్థికంగా కూడా మరి అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా, పడన వాళ్ళు. అతను కొంచెం మంచి పేరున్న పర్సన్ అనమాట. ఆయన ఇంట్లోనే కాల్చుకొని చనిపోయారు. ఆ ఇంట్లోనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు మళ్ళీ. ఆ తర్వాత వీళ్ళ అమ్మ కాల్చుకొని చనిపోయారా? మమ్మీ ఇంకా అమ్మ ఇద్దరు ఒకేసారి. వీళ్ళిద్దరు ఒకేసారి. అది నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను. ఎప్పుడైతే కాల్చుకోవడం చనిపోయారో మా చిన్నమ్మ, అప్పటి నుంచి చాలా డిఫరెంట్ అయిపోయాను. ప్లస్ మా నాన్న అంటే ఫుల్ మాస్. అంటే మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ మూవీ డమ్ డమ్ బోర్రు మజా మస్తు మజా అన్నట్టు మొత్తం దులిపెట్టు. సెకండ్ దులిపెట్టు మాదే. పుష్ప గల్లీ అంటే ఎవడైనా చెప్తాడే సన్నాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.